2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. సాలరీ తీసుకునే ఎంప్లాయీ మిలియనీర్ అవ్వచ్చా? అవ్వాలి అనంటే ఎలా? ఓహ్! నిజంగా గూడా శాలరీ తీసుకుంటూ మిలియనీర్ అవ్వడం కష్టం అనిపిస్తుంది. బట్ డిసిప్లిన్ ఉండి, ప్లాన్ చేసుకుని, చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టెప్ బై స్టెప్ దాంట్లోకి ప్రోగ్రెస్ అవుతూ వెళితే అవ్వచ్చు, మిలియనీర్ అవ్వచ్చు. బట్ ఆ లెంత్ అంటే టైం పట్టడము, నీకున్న శాలరీలో నీ ఖర్చులన్నీ పోను, దాని లోపల సేవింగ్స్ చేస్తూ, ఆ సేవింగ్ కరెక్ట్ ప్లేస్‌లో పెట్టి, అది ఇన్వెస్ట్‌మెంట్ డబుల్ అయ్యి రావడం చాలా నాలెడ్జ్ అండ్ స్కిల్‌తో కూడిన పని. మామూలుగా మన సిస్టమ్‌లన్నీ గవర్నమెంట్‌లు ఇవన్నీ ఎలా డిజైన్ చేస్తాయంటే, మనకు వస్తున్నట్టే ఉంటాయి, డబ్బులు రావు. అవును. వచ్చినట్టే ఉంటాయి, ట్యాక్స్ రూపంలోనో, ఖర్చుల రూపంలోనో వెళ్ళిపోతుంటాయి. నేను చాలా మందితో డిస్కస్ చేస్తుంటాను ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఇవి మాట్లాడుతున్నప్పుడు. మన దగ్గర కింద కమెంట్లో కూడా చాలామంది పెడతారు, నువ్వు రీజన్ చెప్పు, ఊరికే మాటలు ఎవరైనా చెప్తారు, నువ్వు అసలు ఎలా సంపాదించాలో చెప్పు అంటారు. నిజమండి, సంపాదించడానికి మార్గాలు చెప్పినా శాలరీ మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు మిలియనేర్ అనేసరికి వాళ్ళకు బ్లాక్ ఉంటుంది. ఈ ఒక్క లాజిక్ పట్టడానికి ట్రై చేయండి. నెల జీతం అనే మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు, నెల జీతం వస్తుంది, వాటిని నేను ఖర్చు పెట్టేయాలి, దాని తర్వాత మిగిలితే సేవ్ చేసుకోవాలి, ఈ మైండ్ సెట్లో ఉంటారు. ఎవరైనా శాలరీడ్ వాళ్ళు మిలియనీర్ అవ్వాలంటే నేను చెప్పిన టెక్నిక్ను ఫాలో అవ్వండి. సంవత్సరము ఖర్చులు, సంవత్సరానికి ఎన్ని ఖర్చులు ఉంటాయి, సంవత్సరం మొత్తానికి నాకు కావాల్సింది ఎంత. మనకు ఒకప్పుడు రైస్ బ్యాగులు కొనుక్కునేవాళ్ళు, సంవత్సరానికి తగ్గ రైస్ బ్యాగులు అని, నెలకి ఎంత అని కొనుక్కోము. అలాగా నీ సంవత్సరం మొత్తం ఖర్చులు ఏమేమి ఉంటాయి, లావిష్గా బతికితే ఎంత, ఏమేం చేయగలవు, ఎంత మొత్తం అవుతుంది అనేది ఒక అమౌంట్ పక్కన పెట్టుకుని కంప్లీట్గా లిస్ట్ చేసుకోవాలి. అప్పుడు మన మైండ్ సెట్ సంవత్సరానికి తగ్గ ఇన్కమ్, సంవత్సరానికి తగ్గ ఎక్స్పెండిచర్. అందుకే మనకి యాన్యువల్లీ ఎంత ఇన్కమ్ అనే మైండ్ సెట్ వచ్చింది. సో యాన్యువల్గా నువ్వు ఎంత సంపాదించగలవు, నువ్వు మిలియనేర్ ఆర్ కోటీశ్వరుడు అవ్వాలి అంటే ఎంత సేవ్ చేసి డబుల్ చేయాలి అనే జనరల్ క్యాల్కులేషన్ రావాలి. జనరల్గా అందాజుగా నేను 10 ఏళ్లలో కోటీశ్వరుని అవ్వాలా, 5 ఏళ్లలో దాన్ని కుదించలేనా అనేది అర్థం చేసుకోవాలి. 3 ప్రిన్సిపల్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇది జస్ట్ యాజ్ ఎ లెర్నింగ్. ఏమైనా వీడియో చూస్తున్నారు కదా, సరదాగా ఏం చెప్తావు, అలా కాదు నాకు ఫార్ములా చెప్పే, డైరెక్ట్గా లంకె బిందులు ఓపెన్ చేయాలంటే చెప్పలేం. కానీ నేను చెప్పిన ఫార్ములాని మైండ్కి ఎక్కించుకుంటూ యూజ్ అవుతుంది. ఫస్ట్ ఫౌండేషన్ ప్రిన్సిపల్ అంటాం. ఫౌండేషన్ ప్రిన్సిపల్ ఏంటంటే, నీకు దేనివల్ల ఆ శాలరీ వస్తుంది, ఆ శాలరీని నేను ఓన్గా చేయొచ్చా, దేనివల్ల. నేను ఇప్పుడు ఒక ఉద్యోగానికి వెళ్ళి నేను ఇంత చేశానంటే నాకు ఇలా వస్తుంది అని నీకు తెలిసింది అనుకో, దాన్ని నేను ఓన్గా బయట చేయొచ్చా. దట్ వే యువర్ శాలరీ, నీకు ఎందుకు నీకు ఆ శాలరీ ఇస్తున్నాడు రా అనే పాయింట్ తెలుస్తుంది. నీకు ఎవరైనా ఒక జీతం ఎందుకు ఇస్తున్నారు, నీలో ఏదో ఉంది, అది నువ్వు అమ్ముతున్నావు, ఆ టాలెంట్ వల్ల నీకు వస్తుంది. దీన్ని నేను ఎంత ఫౌండేషనల్లీ స్ట్రాంగ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఫౌండేషన్ ప్రిన్సిపల్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లయర్. మల్టిప్లయర్ అంటే దీన్నే నేను సిస్టమ్గా చేసి, ఇదే శాలరీతో, నేను దాచిపెట్టుకున్న శాలరీతో నేనే ఒక సిస్టమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక టీచర్ ఉంది, ఆమె సైన్స్ చాలా బాగా చెప్పగలదు. తను స్కూల్కి వెళ్ళి రోజంతా సైన్స్ టీచ్ చేస్తే తనకి ఇంత అని శాలరీ ఇస్తున్నారు. సైన్స్ బాగా చెప్పగలవా, దాన్ని ఇంప్రూవ్ చేసుకో. ఈజీగా ఎలా చెప్పచ్చు సైన్స్, ఈజీగా ఎలా మార్చచ్చు. ఎంతమంది పిల్లలు నా అండర్లోకి వచ్చాక వాళ్ళు 40% మార్కులు వచ్చిన వాళ్ళు 70కి వెళ్ళారు, 80కి వెళ్ళారు, లిస్ట్ ఇట్ అవుట్. సో యూ మేక్ ఏ ఫౌండేషనల్ గ్రౌండ్ ప్రిన్సిపల్. ఇది నెంబర్ 1. దీని తర్వాత మల్టిప్లయర్. ఒక పిల్లవాడికి నేను ఇంత టైం పడుతుంటే, నేను ఒకవేళ నా దగ్గరికి 10 మంది పిల్లలు వస్తే నేను అంత ఎనర్జీ పెట్టగలనా. ఇప్పుడు ఒకడికంటే వాడిని చేయబట్టి దిద్దిచ్చాము, నేర్పించాము, తిట్టి చేయించాము, అది 10 మందికి చేయగలనా. సో మల్టిప్లయర్ అంటారు. దాని తర్వాత వస్తుంది థర్డ్ ప్రిన్సిపల్, దట్ ఈస్ కాల్డ్ యాక్సిలరేటర్. యాక్సిలరేటర్ ఆఫ్ ఫౌండేషన్ శాలరీని పెంచాలి అంటే, నువ్వు ఇదే దాన్ని ఎంతమందికి నేను రీచ్ అవ్వగలను, ఎంత క్విక్గా రీచ్ అవ్వగలను, ఎంత ఎఫెక్టివ్గా సొల్యూషన్ తీసుకురాగలను. అదే మార్కులు సైన్స్ అన్నామంటే, ఎంతమంది దగ్గరికి వెళ్తే మళ్ళీ 1000 మందికి చెప్పాను, అందులో 10 పాస్ అవుతున్నారంటే పాయింట్లెస్. అలాగ మీరున్న ఏ ఫీల్డ్ అయినా అండి, డబ్బు రావాలంటే ముందు ఆ డబ్బుని ప్రేమించి, డబ్బు గురించి రావాలి అంటే నన్ను ఇష్టపడి నాకు డబ్బులు ఇచ్చిపోవాలి.
ఏడుపు డబ్బులు వద్దు మనకి. ఎవరు ఏడుస్తూ ఏం అని ఇవ్వద్దు. ఇష్టంగా హాయిగా ఇవ్వాలి. అబ్బా నా ప్రాబ్లం సాల్వ్ అయింది తీసుకో అని ఇవ్వగలిగే వర్త్ ఇవ్వగలిగితే నిజంగా అండి శాలరీతో పాటు మీరు కోటీశ్వరుడు అవ్వచ్చు. ఆ శాలరీలో 1% అయినా జస్ట్ ఒక కొంత అమౌంట్ అయినా పక్కన పెట్టి నేర్చుకోవడానికి, మీ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చెయ్యండి. మీరు ఎంత అప్గ్రేడ్ అవుతుంటే అంత నాలెడ్జ్ పెరుగుతుంది. ఈ మాట అనగానే అండి చాలామంది కోర్సుల మీద కోర్సులు కడతారు. అది వాడికి యూజా, అది ఉపయోగపడుతుందా అనేది ఆలోచించరు. పోనీ జాయిన్ అయ్యాక దాని తర్వాత అక్కడక్కడ 10 మందితో ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసుకున్నాము అనే దానికి వెళ్తారు. కానీ నిజంగా కంటెంట్ పట్టి నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని మార్కెట్లో అప్లై చేయాలి అనేది మిస్ అయిపోతారు. అందుకే మీరు చూడండి, ఒక్కసారి శాలరీ అనేది డ్రగ్ లాంటిది. ఒకసారి అది అలవాటు అయిపోయిందంటే సరే శాలరీ వస్తుంది కదా ఇంతలోనే చేసుకుందాం, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి, ఈ టైప్లో కొటేషన్లను వస్తాయి. నేనంటే డబ్బులాగా ఆడండి గేమ్, ఏమవుతుంది? శాలరీ ఎలాగో ఉంది, దీన్ని ఎలా నేను ఫౌండేషనల్ ప్రిన్సిపల్ స్ట్రాంగ్ చేసుకోగలను, ఎలా నేను మల్టిప్లై చేయగలను, ఎలా యాక్సిలరేట్ చేయగలను, ఈ 3 ఫార్ములాని పెట్టుకుని నిజంగా చెప్తే ఒక పేపర్ పెన్ తీసుకుని రాసుకోవాలి. మనకి ఒక జమ్ లాంటి ఐడియా. ఎవ్రీ 20 థాట్స్కి డబ్బు గురించి ఆలోచిస్తుంటే ప్రతి 20 ఆలోచనలకి 18 అంటారు. నేను మరీ 18 అంటే ఇటు స్పిరిచువలిస్ట్ అందుకే ఇలా చెప్తున్నానని 20 చేశా. 20 ఆలోచనలకు ఒక జమ్ము లాంటి వజ్రము లాంటి థాట్ వస్తుంది అంటారు. ఓకే, సో ఎవ్రీ 20 థాట్ ఎండ్కి రాసుకుంటే నీ బిజినెస్ బ్యూటిఫుల్ అవ్వడానికి, నీ శాలరీని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడానికి ఐడియా వస్తుంది. ఓకే, ఇది ఫార్ములా. సో అందుకని 20 థాట్ రాసుకో. నా జీతము నేను దాన్ని బెస్ట్ యూజ్ చేయడానికి ఏం చేయొచ్చు, రాయండి, స్టార్ట్ చేయండి. నా స్కిల్ ఏంటి, నేను దేనిలో పెట్టచ్చు 20వ థాట్కి వెలుగుతుంది. అలా ఎవ్రీ 20th థాట్ యూ టైట్ అప్. దాన్ని నేను అప్లై చేయడానికి కొంచెం నడుముంచాలండి. ఇంట్లో జరిగే గొడవలు, తిట్టుకోవడాలు అవి ఇవి ఎప్పటికుంటాయి. డబ్బు సైడ్కి వెళ్ళాలి అనుకున్నా అదో గేమ్ లాగా తీసుకుంటే, మనము కష్టపడ్డ దానికి ఫలితం వస్తుంటే దానికి కిక్కే వేరుంటుంది. సో అందుకనే ట్రై చేసుకోవాలి. ఇలా చేస్తున్న వాళ్ళు ఒక వెరీ ఇంపార్టెంట్, ఇది మహాలక్ష్మి సమేత ఉపాసన చేసుకున్న వాళ్ళకి, మనకి పక్కనే లక్ష్మీదేవిని ఎప్పుడైనా చూడండి, 2 ఏనుగులుండి ఆ ఏనుగులు వేస్తుంటాయి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ఎలిఫెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎలిఫెంట్ పక్కన వాళ్ళని పట్టించుకోదు. ఇట్ ఈస్ ఆన్ ఇట్స్ వే. ఓకే, అగ్రెషన్లో కాదు, మామూలుగా నడుస్తున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ స్వేలో వెళ్తుంది ఏనుగు. మనము కూడా బిజినెస్ చేస్తున్నప్పుడు, లేకపోతే శాలరీ తీసుకున్నప్పుడు, జాబ్కి వెళ్తున్నప్పుడు ఎవడెవడేమనుకుంటాడు, అమ్మో ఏమనుకుంటాడు, ఇందులో పడి చాలామంది వదులుకుంటారు లైఫ్ని. అన్నీ పక్కన పెట్టండి, హ్యాపీగా లక్ష్మీదేవి స్వరూపాన్ని ఊహించుకోండి. అమ్మవారు మీ ఇంటి ముందుకి డబ్బులు వేసి వెళుతుంది. అమ్మవారికి అవసరం ఇలా కష్టపడి పని చేసుకునే వాళ్ళ కోసం, స్కిల్ని పెంచుకునే వాళ్ళ కోసం అవసరం. సో అలా చేసుకోవడానికి ఆ పిక్చర్ని మైండ్లో పెట్టుకుని నేను చెప్పినట్టుగా ఫౌండేషన్ ప్రిన్సిపల్ని డెవలప్ చేయండి, మల్టిప్లై ఇట్, దెన్ యాక్సిలరేట్ ఇట్. ఇలా చేసుకుంటే శాలరీతో ఉన్నవాళ్ళు బాగా బ్యూటిఫుల్గా చేయొచ్చు. ఈ రోజుల్లో వస్తున్న బాండ్స్ కానీ, ఫండ్స్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ మెటల్స్, తర్వాత మెటల్స్ అంటే మనకు సిల్వర్, గోల్డ్, ఇట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయడము, ల్యాండ్ ఇన్వెస్ట్ చేయడము, రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయడము, ఇన్వెస్ట్ చేసిన దాన్ని కరెక్ట్ టైంకి మాడిఫై చేయడం, అవి వచ్చినా కూడా శాలరీడ్ పీపుల్ క్యాన్ బికమ్ కోటీశ్వరుడు. శాలరీ అనేది మంత్లీ నన్ను కట్టేస్తుంది అనే దాంట్లో ఉండకూడదు. మనం సంవత్సరానికి ఇది చేద్దాం రా వచ్చేస్తుంది, దీని నెక్స్ట్ ఏంటి, దీని తర్వాత ఏంటి అనే దాంట్లోకి మైండ్ సెట్ వెళితే శాలరీలోంచి నువ్వు మిలియనీర్కి వెళ్ళే ఐడియాలజీస్, మైండ్ సెట్ నీకు వస్తుంది. లేనంత వరకు ఇంకంతే, నాకు నెలకు జీతం వచ్చింది ఖర్చులున్నాయి, ఇందులోనే ఉండిపోతాం. రియల్లీ ఫెంటాస్టిక్ ప్రిన్సిపల్. అంటే మీరు చెప్పినటువంటి ఫార్ములా చాలా బాగుంది. ఫౌండేషన్, ప్రిన్సిపల్, యాక్సిలరేషన్. ఫౌండేషన్, మల్టిప్లైర్, యాక్సిలరేటర్. వెరీ ఫెంటాస్టిక్ ఫార్ములా. అండ్ దాంట్లో నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే, నిజంగా శాలరీ తీసుకునేటువంటి పర్సన్స్ మనీ మీద ఆలోచన కానీ ఇది కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా 20 ఐడియాస్ రాసుకుంటే ఒక బ్యూటిఫుల్ ఐడియా బయటకు వస్తుంది. అంటే మనీని మల్టిప్లై చేయడానికి, లేదా వాళ్ళ స్కిల్ని మల్టిప్లై చేసేసి ఎక్కడన్నా రిసోర్స్ ఉంటే దాన్ని సంపాదించుకోవడానికి. అండ్ ఒక చోటు చేశారు,
అవి 10 చోట్ల ఎట్లా మేనేజ్ చేయొచ్చు ఎస్ అనేది ఐడియా వస్తుంది. ఎస్ ఎస్ ఒక్కళ్ళే అన్ని చోట్ల వెళ్ళి పని చేయలేరు కదా. అలాగే అంబానీ ఒక చోటే ఉన్నారు, చేయలేదు. అన్ని చోట్ల చేయలేరు, కానీ ఒక సిస్టమ్ ఫామ్ చేసుకున్నారు. అలాంటి సిస్టమ్ ద్వారా ఖచ్చితంగా వస్తుంది డబ్బు అనేది. ఖచ్చితంగా వస్తుంది. స్కిల్ని డివైడ్ చేసే ప్రాసెస్ కూడా తెలియాలి. యా అబ్సల్యూట్లీ, దాన్ని వాడుకోవడం తెలియాలి. దానికే అండి మనకి ఇలాంటి ప్లాట్ఫామ్స్, ఇప్పుడు సుమన్ టీవీ లాంటి ప్లాట్ఫామ్స్ కానీ, బిజినెస్ ప్లాట్ఫామ్స్ కానీ ఉంటేనే మనకి అది మైండ్లో ఆ ఆలోచన విచ్చుకుంటుంది. లేకపోతే అలా కన్స్ట్రక్టెడ్గా ఉండి నాకు రావట్లే అనే దాంట్లో ఉండిపోతారు చాలా. గ్రేట్ ఫార్ములా. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. యా, సో ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? కౌళ సూర్య సాధన మనకి August 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 నుంచి 5 వరకు మార్నింగ్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, జూమ్లో ఉంటుంది. 6 AM to 7 AM ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఫోన్ నెంబర్ ఇస్తారు మన వాళ్ళు, ఫోన్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. కౌళ సూర్య సాధన, కౌళ అంటే ఫ్యామిలీ, సూర్యుడి యొక్క కుటుంబం, మనమందరము సౌర కుటుంబంలో ఉన్నాం కాబట్టి సో అది నేర్చుకోవాలి. కౌళ సూర్య సాధన August 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్యాంటాస్టిక్ అండి. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు క్లాస్ కోసం. యా, థ్యాంక్స్ ఫర్ ద అనౌన్స్మెంట్. థ్యాంక్ యూ అండి.